నేటి ఆధునిక తరుణంలో అధిక బరువును తగ్గించుకోవడం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. అందుకోసం కొందరు జిమ్లలో చెమట ఓడుస్తుంటే కొందరు యోగా, ఇతర వ్యాయామాలు చేస్తున్నారు. ఇక మరికొందరు ప్రత్యేకమైన డైట్లతో బరువును తగ్గించుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే డైట్ల విషయానికొస్తే ఇటీవలి కాలంలో జనాలను అధికంగా ఆకర్షిస్తున్న డైట్ కీటో డైట్. ఈ డైట్ ను పాటిస్తే బరువు వేగంగా తగ్గడంతో పాటు డయాబెటిస్, ఇతర జీర్ణ సమస్యలు, ఇతర అనారోగ్యాలను తగ్గించుకోవచ్చని సాక్షాత్తు కొందరు డాక్టర్లు కూడా చెబుతుండటంతో చాలా మంది కీటో డైట్ ను ఫాలో అవుతున్నారు. పిండి పదార్థాలు చాలా తక్కువగా, ప్రోటీన్లు ఒక మోస్తరుగా, కొవ్వులు ఎక్కువగా తీసుకోవడమే కీటో డైట్. అయితే నిజానికి ఈ డైట్ ను పాటించడం వల్ల మనకు లాభాలు కలిగే మాట నిజమే అయినప్పటికీ దీంతో కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి. మరి కీటో డైట్ వల్ల మనకు కలిగే అనారోగ్య సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం మీరు చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే. ముందుగా కీటో డైట్ వల్ల శరీరం ఎల్లప్పుడూ కీటోసిస్ లో ఉంటుందని తెలిసిందే. అంటే మన శరీరం శక్తికి పిండి పదార్థాలపై కాకుండా కొవ్వులపై ఆధారపడుతుంది. దీంతో రక్తంలో ఎక్కువగా కీటోన్లు ఉంటాయి. వాటి ద్వారా శరీరానికి శక్తి లభిస్తుంది. అయితే శరీరం కీటోసిస్ లో ఉండడం వల్ల మనకు కాల్షియం, ఫైబర్ సరిగ్గా అందవు. ఫలితంగా వాటిలో ఉండే ఫైటోకెమికల్స్ అయిన ఫైటిక్ యాసిడ్స్, ఆక్సలేట్స్, టానిన్స్ మనకు అందవు. దాంతో శరీరం కాల్షియం ను గ్రహించదు. ఫలితంగా ఎముకలు బలహీనంగా, గుల్లగా మారుతాయి. ఇక శరీరం ఎల్లప్పుడూ కీటోసిస్ లో ఉంటే మన శరీరం దానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు, మినరల్స్ ను గ్రహించదు. దీంతో కండరాల పనితీరు మందగిస్తుంది. కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకోవడం వల్ల పొటాషియం, కాల్షియం, సోడియంలు శరీరానికి సరిగ్గా లభించవు. దీంతో కండరాలు సరిగ్గా పనిచేయక బిగుసుకుపోయినట్లవుతాయి. దీంతో కండరాలు పట్టిస్తుంటాయి. విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఇక శరీరంలో అధికంగా కీటోసిస్ ఉండడం వల్ల శరీరం అలసటకు గురవుతుంది. ఎప్పుడు అలసిపోయినట్లుగా ఉంటారు. ఇక అదే విధంగా కీటో డైట్ వల్ల కార్బోహైడ్రేట్లు తీసుకోవడం బాగా తగ్గుతుంది కనుక బరువు అధికంగా తగ్గుతారు. ఇక కొన్ని సందర్భాల్లో కొందరు మహిళలకు అసలు పీరియడ్స్ రాకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. ఇంకా కీటో డైట్ వల్ల కిడ్నీలో స్టోన్స్ కూడా వస్తాయి. దీనికి కారణం శరీరం ఎల్లప్పుడూ కీటోసిస్ లో ఉండడం వల్ల రక్తం pH స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. దీంతో రక్తం ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. ఫలితంగా కిడ్నీలోకి ఆ రక్తం ప్రవహించినప్పుడు అందులో ఉండే యాసిడిక్ గుణం వల్ల కిడ్నీలో వ్యర్థ పదార్థాలు క్రిస్టల్స్ గా మారతాయి. ఇక నోటి దుర్వాసన. శరీరం ఎల్లప్పుడూ కీటోసిస్ లో ఉండడం వల్ల నోటి దుర్వాసన ఎక్కువ అవుతుంది. ఎందుకంటే శరీరం పిండి పదార్థాలను కాకుండా కొవ్వులను కరిగిస్తూ శక్తి గ్రహిస్తుంది కనుక వాటిలో ఉండే కెమికల్స్ నోటి దుర్వాసనకు కారణమవుతాయి. ఇక మలబద్ధకం, ఆకలి ఉండనే ఉంటాయి. అదే విధంగా డీహైడ్రేషన్ కు గురవుతారు. తలనొప్పి, ప్లేట్లెట్స్ పడిపోవడం వంటివి జరుగుతాయి. అవును, శరీరం కీటోసిస్ లో ఉంటే రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోతాయి. అంతేకాక అవి పనిచేసే సామర్థ్యాన్ని కూడా కోల్పోతుంటాయి. సో చూసారు కదా, కీటో డైట్ వల్ల బరువు తగ్గడం మాట నిజమే, కానీ ఇప్పుడు చెప్పిన సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. కనుక కీటో డైట్ ని ఫాలో అవడం అంత మంచిది కాదని చెబుతున్నారు వైద్యులే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మేము అందించే హెల్త్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే గంట సింబల్ ను ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.